ప్రైజ్ ద లార్డ్. యేసు రక్తమే జయము. మన రక్షకుడు మన విమోచకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అందరికీ వందనాలు. చిన్న ప్రార్థన ద్వారా ఈ రాత్రికాల వాక్యధ్యానం చేసుకుందాము. పరిశుద్ధుడ మహాగణుడైన దేవ యేసయ్య సర్వాధికారి నేను మీకు వేలది వందనము కృతజ్ఞత స్తుతి స్తోత్రం చెల్లించుకుంటున్న దేవ రాత్రికాల సమయంలో ప్రభు వాక్య భాగం ఇస్తుండగా వాక్య భాగం మాకు అర్థమవుట్లు సహాయం చేసి మీ కృపలో బలపరిచి మీకు మాదిరిగా మమ్మల్ని నడిపించమని చిన్న ప్రార్థన ప్రభు యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్ ఆమెన్. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 29వ వచనము. ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరుల్లో జ్యేష్ఠుడగునట్లు దేవుడు ఎవరిని ముందు ఎరిగెనో వారు తన కుమారునితో సారూప్యం గలవారొకటకు వారిని ముందుగా నిర్ణయించెను. ఆమె దేవుడి వాక్య భాగం దీవించిన కాక. ప్రభునందు ప్రియులారా, మనం ఇక్కడ వాక్య భాగంలో గమనించినట్లయితే ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరులలో జ్యేష్ఠుడగునట్లు దేవుడు ఎవరిని ముందు ఎరిగినో వారు తన కుమారునితో స్వరూపం గలవారొకటికు వారిని ముందుగా నిర్ణయించెను. అదేవిధంగా వాక్య భాగంలో గమనించినట్లయితే పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 2వ వచనంలో ఆత్మ వలన పరిశుద్ధత పొందిన వారే విధేయులొకటకును యేసుక్రీస్తు రక్తం వలన ప్రోక్షింపబడుటకును ఏర్పరచబడిన వారికి అనగా పొంతు, గలతీయ, కపదోకియ, ఆసియా, బితునియ అను దేశముల యందు చెదిరిన వారిలో చేరిన యాత్రికులకు శుభమని చెప్పి రాయనది. మీకు కృపయు సమాధానము విస్తరిల్లునుగాక. రోమీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 14వ వచనంలో మెట్టుకు ప్రభువైన యేసుక్రీస్తును ధరించుకుని వారే శరీరేచ్ఛలను నెరవేర్చుకున్నట్టుకు శరీరం విషయమై ఆలోచన చేసుకొనకూడి. యోహాను సువార్త 17వ అధ్యాయం 26వ వచనం. నువ్వు నా యందు ఉంచిన ప్రేమ వారి యందు ఉండినట్లు నేను వారి యందు ఉండినట్లును వారికి నీ నామమును తెలియజేసేదని ఇంకను తెలియజేసేదనని చెప్పాను. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 18వ వచనంలో మనమందరము ముసుగులేని ముఖంతో ప్రభువు యొక్క మహిమను అద్దం వల్లే ప్రతిఫలింపచేయచ్చు మహిమ నుండి అధిక మహిమను పొందొచ్చు ప్రభువు ఆత్మ చేత ఆ పోలికగానే మార్చబడుచున్నాము. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 24వ వచనంలో నీతి యథార్థమైన భక్తి గలవారే దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావం ధరించుకొనవలెను. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 21వ వచనంలో సమస్తము తన కొరకు లోపర్చుకొన జాలిన శక్తిని బట్టి ఆయన మన దీన శరీరమును తన మహిమ గల శరీరములకు సమరూపం గలదానిగా మార్చును. చివరిగా ఒక మాట. యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 10వ వచనంలో మనము దేవుని ప్రేమించితమని కాదు తానే మనల్ని ప్రేమించి మన పాపములకు ప్రాయశ్చిత్తమై ఉండుటకు తన కుమారుని పంపెను. ఇందులో ప్రేమ ఉన్నది. ఆమె దేవుడి వాక్య భాగం దీవించిన గాక. చిన్న ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడా ప్రేమగల దేవేశయం ఇచ్చిన వాక్యదానాన్ని బట్టి ప్రభు కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాను. ప్రభు మీరే ప్రేమ అయి ఉన్నారు తండ్రి. నాన్న మీ ప్రేమలో కృప మమ్మల్ని నిరంతరం ఎదురుంటూ సహాయం చేసి మమ్మల్ని కాచి కాపాడమని చిన్న ప్రార్థన చేసిన ఆమెలు అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్ ఆమెన్.